ఇప్పటి వరకు ఆ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని. కానీ రాబోయే రోజుల్లో ఆ స్టేట్ కు ఉండబోయే రాజధానుల సంఖ్య ఏకంగా 4కి పెరుగుతోంది. ఏపీ మాజీ సీఎం జగన్ తరహాలో నిర్ణయం తీసుకున్న ఆ రాష్ట్ర సీఎం ప్లాన్ ఏంటి? ఆయన తీసుకున్న ఈ కీలక నిర్ణయం పొలిటికల్ గా ఏమైనా కలిసొస్తుందా? గణతంత్ర దినోత్సవ వేళ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎవరూ ఊహించని సంచలన ప్రకటన చేశారు. తమ రాష్ట్రానికి మరో 3 రాజధానులు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అసోంకు డిబ్రూగఢ్ రెండవ రాజధానిని చేయబోతున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగా తేజ్పూర్లో మరో రాజ్ భవన్, సిల్చార్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో పాటు ఓ చిన్న సైజ్ సెక్రటేరియట్ నిర్మిస్తామని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పష్టం చేశారు హిమంత బిశ్వ శర్మ. రాబోయే 3 ఏళ్లలో డిబ్రూగఢ్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న ఆయన తేజ్పూర్ను రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఇప్పటికే అసోంకు గౌహతి రాజధానిగా ఉంది. ఇది రాష్ట్రానికి పశ్చిమాన ఒక మూలన బ్రహ్మపుత్ర నదికి హిమాలయ పర్వత సానువులకు మధ్య విస్తరించి ఉంది. మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా ఈ నగరమే అతిపెద్దది. అయితే రాష్ట్రంలో రాజధాని ఒక మూలకు విసిరేసినట్లు ఉంది. దీంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతం నుంచి రాజధాని గౌహతికి వెళ్లి రావాలంటే దాదాపు 24 గంటలు పడుతోంది. గౌహతి నగర పరిసర ప్రాంతాలు తప్ప రాష్ట్రంలోని మిగతా పట్టణాలు, నగరాలు అంతగా అభివృద్ధి జరగలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం హిమంత బిశ్వ శర్మ మరో 3 నగరాలను రాజధానులుగా ప్రకటించారు. ఆయా ప్రాంత ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా డిబ్రూగఢ్ను రెండో రాజధానిగా చేస్తామన్నారు ఆయన. ఎగువ అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి దక్షిణాన ఉంది. 2027 నుంచి అసోం అసెంబ్లీ సమావేశాల్లో ఓ సెషన్ డిబ్రూగఢ్లో నిర్వహిస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఇక 2026 జనవరి 25వ తేదీ నుంచి నూతన అసెంబ్లీ భవనం నిర్మాణ పనులు ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అలాగే తేజ్పూర్ను అసోం సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, అక్కడ కూడా నూతన రాజ్ భవన్ నిర్మిస్తామన్నారు. ఇది రాష్ట్రానికి మధ్య భాగంలో బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన ఉంది. ఇక సిల్చార్ పట్టణం రాష్ట్ర రాజధానికి చాలా దూరంలో ఉంది. మణిపూర్కు ఇది సమీపంలో ఉంటుంది. సిల్చార్ చేరుకోవాలంటే మధ్యలో పర్వత శ్రేణులు దాటి బరాక్ లోయకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో పాటు మినీ సచివాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు పాలనను మరింత చేరువ చేసినట్టు అవుతుందని సీఎం హేమంత్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 3 రాజధానులున్నాయి. డెహ్రాడూన్ పాలనాపరమైన రాజధాని కాగా నైనిటాల్లో మాత్రం హైకోర్టు ఉంది. దీంతో నైనిటాల్ను జ్యుడిషియల్ క్యాపిటల్ గా వ్యవహరిస్తారు. ఇక పర్వత ప్రాంతాల్లో గైర్సేన్ వద్ద కొత్త అసెంబ్లీ సచివాలయం భవనాలు నిర్మించారు. ఈ పట్టణాన్ని వేసవి రాజధానిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అసోం ఏకంగా 4 నగరాలను రాజధానులుగా వ్యవహరించడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. అయితే హిమంత బిశ్వ శర్మ నిర్ణయం గతంలో ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని గుర్తు చేస్తుందన్న చర్చ మొదలైంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతితో పాటు విశాఖ, కర్నూలును ఏపీ రాజధానులుగా చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజా ఆమోదం లభించలేదని 2024 ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయి. తాజాగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీసుకున్న నిర్ణయం ఆయనకు రాజకీయంగా ఏ మేరకు కలిసి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 2026లో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.